వినాయక స్వామిని తులసి ఆకులతో ఎందుకు పూజించకూడదో మీకు తెలుసా? గంగా నది తీరంలో గణపతి తపస్సు చేస్తూ ఉండగా ధర్మధ్వజుడి కూతురు తులసి అటుగా వెళ్తూ గణపతిని చూసి వివాహం చేసుకోవాలనుకుంది. అదే విషయాన్ని వినాయక స్వామికి చెప్పి ఆయన తపస్సుకు భంగం కలిగించింది. తపోభంగమైన వినాయకుడు తాను బ్రహ్మచారిని అని చెప్పి తులసిని తిరస్కరించాడు. అందుకు ఆగ్రహించిన తులసి నీ ఇష్టానికి వ్యతిరేకంగా నీకు 2 పెళ్లిళ్లు జరుగుతాయని వినాయకుడిని శపించింది. అందుకు ఆగ్రహించిన వినాయకుడు నీకు ఓ అసురుడితో వివాహం జరుగుతుందని తులసిని శపించాడు. దాంతో తులసి తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడ్డంతో వచ్చే జన్మలో ఒక పవిత్రమైన మొక్కగా జన్మించి నా పూజలో తప్ప అన్ని పూజల్లోనూ ఉంటావని వినాయకుడు తులసిని అనుగ్రహించాడు. తులసి మళ్లీ ప్రాధేయపడ్డంతో ఒక వినాయక చవితి రోజు మాత్రం తనని తులసి ఆకులతో పూజించే వరాన్ని ఇచ్చాడు. అందుకే వినాయక చవితి రోజు తప్ప మిగిలిన ఏ పూజలోనూ తులసి ఆకులతో వినాయకుణ్ణి పూజించకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.